అందరికీ నమస్కారం. మనం గుడికి వెళ్ళినప్పుడు అర్చకుడు అడిగేది గోత్రం గురించి. వివాహాలు జరిపించేటప్పుడు మొదట చూసేది గోత్రాన్ని. చిన్న పెద్ద శుభకార్యాలు జరిగినా ఖచ్చితంగా గోత్రనామాల ప్రస్తావన వస్తుంది. అసలు మనలో చాలామందికి వారి గోత్రనామాలు ఏమిటో తెలియని వారు ఉన్నారు. అసలు పూజారులు ఎందుకు ఈ గోత్రనామాల్ని అడుగుతారు? అసలు ఈ గోత్రం వెనుక ఉన్న సైన్స్ ఏమిటి? ఈ గోత్ర ప్రస్తావన అనేది ఎప్పుడు ఏర్పడింది? ఆడవారికి పెళ్లి తరువాత గోత్రం అనేది అసలు ఎందుకు మారుతుంది? ఒకే గోత్రం ఉన్నవారు అసలు ఎందుకు పెళ్లి చేసుకోకూడదు? అసలు మీకు గోత్రం అనేది ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది? ఇలాంటి ఎన్నో ప్రశ్నల్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. గోత్రం అనేదే చాలా పురాతనమైనది. దీని మూలాలను గమనిస్తే గోత్రం అనే పదం శాస్త్రాలలో మొదటిసారిగా సత్యకామ జాబాల అనే కథలో వినిపిస్తుంది. ఈ కథ చాంద్యోపనిషత్ 4వ అధ్యాయంలోని 4వ ఖండంలో ఉంది. అసలు ఏంటి ఈ సత్యకామ జాబాలి కథ అంటే, గౌతమ మహాముని అప్పట్లో సప్తసింధు ప్రాంతంలోని సదద్రు నది అంటే ఇప్పుడు సట్లెజ్ నది తీరంలో తన ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకొని బ్రహ్మ విద్యను నేర్పిస్తూ ఉండేవాడు. ఒకరోజు ఆయన తన శిష్యులకు విద్యాబోధన చేస్తున్న సమయంలో 8 ఏళ్ల కుర్రాడు వచ్చి తనకు విద్యాదానం చేయమని కోరతాడు. అప్పటి సమాజ నియమాల ప్రకారం ఉపనయనం అయ్యేవారికి మాత్రమే విద్యాభ్యాస అర్హత ఉండేది. ఆ కుర్రాడికి యజ్ఞోపవీతం లేని కారణంగా ఉపనయనం కాలేదని అర్థమవుతుంది. దీనికి తోడు వేదాధ్యయనం చేయడానికి వచ్చేవాడు చేతితో సమితలతో రావాలి. ఆ కుర్రవాడు ఆ పని కూడా చేయలేదు. సంప్రదాయం తెలియని కుర్రాడిని తన శిష్యుడిగా చేర్చుకునే ముందు గౌతముడు ఆ బాలుడిని, నీ వంశం ఏమిటి, నీ గోత్రం ఏమిటి అని ప్రశ్నించాడు. ఆ బాలునికి అవి తెలియదు. ఈ రెండూ తెలుసుకొని రమ్మని చెప్పాడు గౌతముడు. తండ్రి ఎవరో ఎరుగని ఆ కుర్రవాడు తన తల్లిని ఆ ప్రశ్నలే అడుగుతాడు. నేను చాలా కాలం పాటు చాలా ఇళ్లల్లో దాసీగా పనిచేశాను. ఆ ఇంట్లో వారికి, ఆ ఇంటికి వచ్చేవారికి అన్ని రకాల సేవలు అందించాను. వారిని సంతృప్తి పరిచేదాన్ని. ఆ సమయంలో పుట్టినవాడవే నువ్వు. నీ తండ్రి ఎవరో తెలియదు. నా పేరు జబాల, నీ పేరు సత్యకామ. కాబట్టి నువ్వు వెళ్ళి గురువుతో నీ పేరు సత్యకామ జబాలి అని చెప్పు. సత్యకామ జబాలి వెళ్ళి గౌతముడికి అదే విషయాన్ని చెబుతాడు. సత్యకాముడు నిజాయితీని హర్షిస్తూ గౌతముడు అతన్ని తన శిష్యుడిగా స్వీకరిస్తాడు. ఇది ఆ కథ. ఈ కథలోనే తొలిసారిగా గోత్రం ప్రసక్తి అనేది కనిపిస్తుంది. గోత్రం గురించి మొట్టమొదట అతి ప్రాచీనమైన ప్రస్తావన కూడా ఇదే. ఇక గోత్రం అనే పదానికి అర్థం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. గోత్రంలో గో అంటే ఆవు, గురుడు, భూమి, వేదం అని అర్థం. త్రం అనగా శాల అని అర్థం. సింపుల్గా చెప్పాలంటే గోత్రం అంటే గోశాల అని అర్థం. ఇక మనం మాట్లాడుకునే గోత్రం అనగా మూల పురుషుడు అని అర్థం. మనకు జన్మనిచ్చేది స్త్రీ అయినా ఆ మనిషి పుట్టుకలో కారణం అయిన విత్తనం అంటే వీర్యకణం మగవారిదే కాబట్టి గోత్రం అనేది మూల పురుషుడి మీద ఆధారపడి ఉంటుంది. ఒకప్పుడు మన పూర్వీకులు అంతా వ్యవసాయం చేసుకునే సమాజం. అప్పుడు సమాజంలో అందరికీ గోవుల మందలు ఉండేవి. గోవులు అంటే ఇక్కడ ఆవులు, ఎద్దులు రెండూ కస్తాయి. ఒకే మందలోని గోవులు కనుక కలిసినట్లయితే ఆ జాతి క్రమంగా క్షీణించిపోయే ప్రమాదం ఉన్న కారణంగా వేర్వేరు మందల్లోని గోవులను కలిపేవారు. దీని వలన జన్యుపరంగా కూడా జాతీయ అభివృద్ధి చెందేది. కనుక ఏ గోవు ఏ మందలోనిదో తెలుసుకోవడం అవసరంగా ఉండేది. అందుకే ఒక్కొక్క గోవుల మందకు ఒక్కొక్క పేరు ఉండేది. సాధారణంగా ఆ మందను చూసుకునే వారి పేరు మీదే ఆ గోవుల మందను పిలిచేవారు. అలా ఏ గోవును చూసినా అది ఏ మందకు చెందినదో తెలుసుకోవడం సులభంగా ఉండేది. ఆ పద్ధతిలోనే ప్రయోజనాలను గుర్తించి మనుషులకు కూడా వర్తింప చేయడంతో మనుషులు సైతం ఫలానా గుంపులోనికి చెందినవారని గుర్తించడం ఆరంభమైంది. ఆ ఫలానా గుంపు క్రమంగా గోత్రం అనే పేరుతో పిలుస్తూ రావడం జరిగింది. ఈ వ్యక్తి ఫలానా గుంపుకు చెందినవాడు అనడం కాస్త ఈ వ్యక్తి ఈ ఫలానా గోత్రానికి సంబంధించినవాడు అనే సంబోధించడం ప్రారంభమైంది. ఇలా ఈ విధంగా గోత్రం అనేది పుట్టుకొచ్చింది అని చెప్తూ ఉంటారు. వేర్వేరు మందలకు చెందిన గోవులు కలిసిపోవడం వలన తలెత్తే విభేదాలని సామరస్యంగా పరిష్కరించడానికి అవసరమైన సందర్భాలలో సరైన తీర్పులు చెప్పడానికి కొందరు పెద్దవాళ్లు ఉండేవారు.
వీరిని వారి వారి నైతిక ఆధ్యాత్మిక విలువలు ఆధారంగా పర్యవేక్షకులుగా ఎంచుకునేవారు. ఒక మందకు లేదా గోత్రానికే ఇలా అధినాయకత్వం వహించే వారిని గోత్రపదులు అంటారు. ఇటువంటి వారిలో సుప్రసిద్ధులైన వారు భరద్వాజుడు, శాండిల్యుడు, కశ్యపుడు వంటి వారు ఉండేవారని, వారు క్రమంగా ఋషులుగా గౌరవం పొందేవారని స్వామి భాస్కరానంద తమ ది ఎసెన్షియల్స్ ఆఫ్ హిందూయిజం అనే పుస్తకంలో వివరించారు. ఇక ఒకే గుంపులోని వారంతా రక్త సంబంధీకులే కాబట్టి, వారంతా అన్నదమ్ములు, అక్కా చెల్లెలు వంటి వారే కాబట్టి, ఒకే వంశానికి చెందిన వారు పెళ్లి చేసుకుంటే వారికి జన్యుపరమైన లోపాలు వచ్చి ఆ వంశం సరిగా అభివృద్ధి చెందదు కాబట్టి, ఆ వంశం వృద్ధి చెందేందుకు సగోత్రికులను వివాహం చేసుకోరాదని నిబంధన ఏర్పడింది. అంటే మీకే అర్థమైంది కదా, అందుకనే ఒకే గోత్రం ఉన్నవారికి పెళ్లి చేయకూడదు అనేది. మన వివాహ సంబంధాల కోసం మన గోత్రం కాకుండా వేరే గోత్రం చూడడం వెనుక ఇదే శాస్త్రీయమైన కారణం. అయితే ఈ గోత్రం వెనుక జన్యుశాస్త్రం దాగి ఉంది. గోత్రానికి జన్యుశాస్త్రానికి ఎంతో అవినాభావ సంబంధం ఉందనే విషయం మనందరికీ తెలిసిందే. అసలు ఈ రెండింటి మధ్య ఉన్న సంబంధం ఏమిటి అనే విషయానికి వస్తే, సాధారణంగా మానవాభివృద్ధి చెందాలంటే తప్పనిసరిగా మన శరీరంలో ఉన్నటువంటి క్రోమోజోమ్ కలయిక వల్ల వంశాభివృద్ధి జరుగుతూ ఉంటుంది. ఈ క్రమంలో అమ్మాయిలలో XX క్రోమోజోములు ఉంటే అబ్బాయిలలో XY క్రోమోజోములు ఉంటాయి. అమ్మాయి నుంచి X క్రోమోజోము, అబ్బాయి నుంచి Y క్రోమోజోము విడుదలైనప్పుడు వారికి అబ్బాయి పుట్టి వంశం అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ XYలో X తల్లి నుండి Y తండ్రి నుండి వస్తుంది. ఈ Y ప్రత్యేకమైనది, అది Xలో కలువదు. Y అనేది మగవంశం మధ్య మాత్రమే వెళ్తుంది. అంటే తండ్రి నుండి కొడుకుకి, తరువాత మనవడికి, తరువాత మునిమనవడికి, అలా అన్నమాట. ఆడవాళ్లు వైకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేది ఉండదు. అందువల్ల వంశవృక్షాన్ని గుర్తించడంలో జన్యుశాస్త్రంలో వై కీలక పాత్ర పోషిస్తుంది. స్త్రీలు ఎప్పటికీ వైని పొందరు కాబట్టి స్త్రీ గోత్రం తన భర్తకు చెందిందే అవుతుంది. అలా ఆడపిల్ల గోత్రం అనేది వివాహం తర్వాత మార్పు చెందుతుంది. ఇలా గోత్రీకుల మధ్య వివాహం జన్యుపర లోపాలు కలిగించే ప్రమాదాలు పెంచుతాయి కాబట్టి ఒకే గోత్రం ప్రకారం సంక్రమించిన వై క్రోమోజోమ్ను ఒకటిగా ఉంచకూడదు. ఇదే కొనసాగితే ఇది పురుషుల సృష్టికి కీలకమైన వై క్రోమోజోమ్ పరిణామం మరియు బలాన్ని తప్పిస్తుంది. కొన్ని సందర్భాల్లో నశింపచేస్తాయి కూడా. దాని వలన పుట్టే బిడ్డలు లోపం ఉండవచ్చు, లేదా అసలు వై క్రోమోజోమ్ అంతరించి కూడా పోవచ్చు. కాబట్టి గోత్ర వ్యవస్థను జన్యుపరమైన లోపాలు నివారించడానికి మరియు వై క్రోమోజోమ్ను రక్షించడానికి ప్రయత్నించే ఒక పద్ధతే ఈ గోత్రం. అందుకనే స్వగోత్రికుల మధ్య వివాహం నిషేధించారు. జన్యువులకి సంబంధించిన ప్రక్రియను ఇప్పుడు జీన్ బ్యాంక్ అంటారు. కానీ జన్యుశాస్త్రం అనేది ఒకటి ఉందని, దాని వెనుక ఇంత కథ ఉంటుందని పశ్చిమ దేశాల శాస్త్రజ్ఞులకు గుర్తించడానికి ఎన్నో వేల సంవత్సరాల ముందే మనవాళ్లు గ్రహించారు. ఈ గోత్రం అనేది మొదట్లో కేవలం బ్రాహ్మణ వంశానికి పరిమితమై ఉండేదని, బ్రాహ్మణుల్ని అనుసరించే ఇతర కులాలు తర్వాత వీరిని చూసి గోత్రాలను పట్టించుకోవడం ఆరంభించారని కొందరు అంటారు. అంటే ముందుగా బ్రాహ్మణ కులంలో మొదలై తర్వాత క్రమంగా ఇతరులు వారిని అనుసరించడంతో ఇతర కులాలకు కూడా గోత్రాలు వ్యాపించాయి. అందుకే ఇప్పటికీ కూడా కొన్ని ఇతర కులాల్లోనూ బ్రాహ్మణ గోత్రాలు కనిపిస్తాయి. ఇక బ్రాహ్మణుల గోత్రాలు ఋషుల పేర్లతో ఉంటాయి. అంటే ఆత్రేయస, భారద్వాజస, కౌశికస ఇలా అన్నమాట. ఇక ఇతరుల గోత్రాలు ప్రకృతికి సంబంధించిన గోత్రాలు. అంటే మధ్యపాల, చెట్లపాల, చెరుకుపాల, కుంభాల ఇలా అన్నమాట. ఇక ఒక్కొక్క గోత్రానికి నాయకత్వం వహించే మహర్షిని గోత్ర పురుషుడు అంటారు. బ్రాహ్మణులకు చాలామంది గోత్ర పురుషులే ఉన్నారు. ప్రాథమికంగా బ్రాహ్మణుల గోత్రాలు సప్త ఋషుల పరంగా వచ్చాయి అంటారు. సప్త ఋషుల్ని బ్రహ్మమానస పుత్రులు అని అంటారు. వీరిలో ఒకడే భృగువు, 2 అంగీరసుడు, 3 వశిష్ఠుడు, 4 అత్రి, 5 మరీచి, 6 పులస్య, 7 క్రతు అనేవారే సప్త ఋషులని వాదన ఉంది. వీరందరి గురించి పురాణ కథలు కూడా ఉన్నాయి. వీరే మొదటి మన్వంతర కాలం నాటి సప్తర్షులు. ఇక మరొక వాదన ప్రకారం బ్రాహ్మణులందరూ సప్తర్షుల వారసులేనని, ఆ 7గురు సప్తర్షులు ఎవరంటే 1 భృగువు, 2 అంగీరసుడు, 3 కశ్యపుడు, 4 అత్రి, 5 వశిష్ఠ, 6 అగస్త్య, 7 విశ్వామిత్ర. ఈ సప్తఋషుల కథనంగా కొందరు గౌతమ మహర్షిని కూడా కలుపుతారు.
ఇక పూర్వం నుండి తాము ఆ గురువుకు సంబంధించిన వారమని, ఆ గురువులే తమకు ఉత్తమ గతులు కల్పిస్తారని, వారి పేరే తమ గోత్రము అని చెప్పుకునేవారు. ఆ తరువాత భూములను కలిగిన పోయ, క్షత్రియులు, భూపని, భూపతి, మండల అనే గోత్రాలను ఏర్పరచుకున్నారు. ముఖ్యంగా బ్రాహ్మణులు వేద విద్యను అభ్యసించి తాము నేర్చుకున్న వేదమనే యజుర్వేద, ఋగ్వేద అని గోత్రాలను వేదముల పేర్లతో ఏర్పరచుకున్నారు. గోత్రాలు ఆటవిక కాలము, ఆర్యుల కాలంలోనే ఏర్పడ్డాయి. తొలుత గోత్రములను బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు మాత్రమే కలిగి ఉన్నారు. ఒకే మూల పురుషుడికి పుట్టిన పిల్లల మధ్య వివాహ సంబంధములు ఉండరాదని, వేరు గోత్రీకుల మధ్య వివాహములు జరపడం మంచిదని, గోత్రాలు అందుకు ఉపకరిస్తాయని ప్రాముఖ్యతను గుర్తించి అన్ని కులాల వారు గోత్రాలను ఏర్పరచుకున్నారు. మూల పురుషుడు చేసిన పనిముట్లు కూడా గోత్రముల పేర్లుగా నిర్ణయించబడ్డాయి. క్రైస్తవుల మత గ్రంథం బైబిల్లో కూడా గోత్ర ప్రస్తావన ఉంది. కొన్ని గోత్రాలు విద్య నేర్పించిన గురువుల పేర్ల మీద ఏర్పడితే, మరికొన్ని గోత్రాలు వంశంలో ప్రముఖ వ్యక్తుల పేర్ల మీద, ఉపయోగించిన ఆయుధము, వాహనము పేర్ల మీద కూడా ఏర్పడ్డాయి. ఉదాహరణకు క్షత్రియ ఋషి అయిన విశ్వామిత్రుడు వంశంలో పుట్టిన ధనుంజయుడు పేరు మీద గోత్రం ఉంది. ఖడ్గ, శౌర్య, అశ్వ, ఎనుముల, నల్లబోతుల పేర్ల మీద కూడా గోత్రాలు ఉన్నాయి. అదండి గోత్రాలకు సంబంధించిన పూర్తి విశ్లేషణ. తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.